హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'తలంబ్రాలు పార్ట్ 3' మరి కథలోకి వెళ్తే, శ్రీశైలం ఘాట్ రోడ్‌లోని మలుపులు ఇప్పుడు ఈశ్వర్‌కి సవాలుగా అనిపించడం లేదు. అతని మనసులో ఉన్న ఆందోళన ముందు ఆ రోడ్డు ప్రమాదాలు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. కారు చక్రాలు రోడ్డును మింగేస్తున్నట్టుగా అతి వేగంతో దూసుకెళ్తున్నాయి. స్టీరింగ్ పట్టుకున్న ఈశ్వర్ చేతులు బిగుసుకొని ఉన్నాయి. అతని కళ్ళు రోడ్డు మీద ఉన్న మనసు మాత్రం తండ్రి దగ్గర ఉంది. విశ్వనాథం గారు కేవలం తండ్రి మాత్రమే కాదు, ఈశ్వర్‌కి మంచి స్నేహితుడు, మార్గదర్శకుడు. వ్యాపారంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నేనున్నాన్రా అని వెన్నుతట్టి ప్రోత్సహించే ధైర్యం ఆయనది. అలాంటి మనిషికి హార్ట్‌అటాక్ రావటం అంటే ఈశ్వర్ జీర్ణించుకోలేకపోతున్నాడు. పక్కనే కూర్చున్న అమూల్య ఈశ్వర్ పడుతున్న సంఘర్షణను మౌనంగా గమనిస్తుంది. ఆమెకు తెలుసు, ఇప్పుడు మాటల కంటే ఓదార్పు ముఖ్యమని. ఆమె మెల్లగా తన చేతిని ఈశ్వర్ భుజం మీద వేసింది. ఆ చిన్న స్పర్శ ఈశ్వర్‌కి ఎంతో ఊరటనిచ్చింది. అతను ఒక్క క్షణం ఆమె వైపు చూసి మళ్ళీ రోడ్డు వైపు దృష్టి సారించాడు. కానీ ఆ చూపులో నాకు భయంగా ఉంది అమూల్య అనే భావం స్పష్టంగా కనిపించింది. వెనుక కారులో వస్తున్న రవి, హరిణి కూడా ఆందోళనలో ఉన్నారు. హరిణి ఏడుస్తుంది. రవి ఆమెను ఓదారుస్తున్నాడు, కానీ అతని మనసు కూడా కీడును శంకిస్తుంది. దాదాపు 4 గంటల ప్రయాణం 2 గంటల్లో ముగిసింది. కారు నేరుగా సిటీలోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి పోర్టికోలో ఆగింది. ఈశ్వర్ కారు దిగి అమూల్య చేయి పట్టుకుని లోపలికి పరిగెత్తాడు. రిసెప్షన్లో వివరాలడిగి ఐసీయూ వైపు వెళ్ళాడు. ఐసీయూ బయట కారిడార్లో సుభద్రమ్మ గోడకు చెరగిలబడి కూర్చుని ఉంది. ఆమె పక్కన కొంతమంది బంధువులు ఉన్నారు. ఆ ముఖం పాలిపోయి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కన్నీళ్లు ఆగిపోకుండా కారుతున్నాయి. ఆ ధైర్యలక్ష్మిలా ఉండే సుభద్రమ్మ ఇప్పుడు రెక్కలు తెగిన పక్షిలా దీనంగా ఉంది. అమ్మా అని పిలిచాడు ఈశ్వర్. ఆ పిలుపు వినగానే సుభద్రమ్మ తల ఎత్తి చూసింది. కొడుకుని చూడగానే ఆమె దుఃఖం కట్టలు తెంచుకుంది. లేచి వచ్చి ఈశ్వర్ని గట్టిగా హత్తుకుని బోరున ఏడ్చింది. ఈశ్వర్, నాన్నగారు నాన్నగారు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారా? పొద్దున్నే బాగున్నారు కదా, పేపర్ చదివారు, నాతో మాట్లాడారు, ఇంతలో ఏమైందిరా అంటూ ఆమె గుండెలు బాదుకుంది. ఈశ్వర్ తల్లిని సముదాయించాడు. ఏమీ కాలేదమ్మా, నాన్నగారు గట్టి మనిషి, ఆయన మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళరు. డాక్టర్లు ఏం చెప్పారు? ఏమోరా, లోపలికి తీసుకువెళ్ళి గంట దాటింది, ఇంకా ఎవరు బయటకు రాలేదు. గుండెపోటు అంటున్నారు, నాకు భయంగా ఉందిరా. సుభద్రమ్మ మాటలు తడబడుతున్నాయి. అంతలో రవి, హరిణి కూడా వచ్చారు. హరిణి అత్తగారిని పట్టుకుని ఏడవటం మొదలుపెట్టింది. రవి డాక్టర్ల గది వైపు పరిగెత్తాడు. అమూల్య ఒక పక్కన నిలబడి ఇదంతా చూస్తుంది. ఆమెకేం చేయాలో తోచడం లేదు. సుభద్రమ్మ తన్నింకా పూర్తిగా స్వీకరించలేదు. ఇప్పుడు తను వెళ్ళి ఓదార్చవచ్చాం, కానీ ఇది ఆలోచించవలసిన సమయం కాదు. అమూల్య దగ్గరలో ఉన్న వాటర్ డిస్పెన్సర్ దగ్గరికి వెళ్ళి ఓ గ్లాసులో నీళ్లు పట్టుకుంది. నెమ్మదిగా సుభద్రమ్మ దగ్గరికి వెళ్ళింది. సుభద్రమ్మ ఏడుస్తూ సొమ్మసిల్లిపోతున్నట్టు ఉంది. అమూల్య మోకాల మీద కూర్చుని సుభద్రమ్మ చేతిలో నీళ్ల గ్లాస్ పెట్టింది. తన చీర కొంగుతో సుభద్రమ్మ ముఖం మీద చెమటను తుడిచింది. ఆమె కళ్ళల్లో జాలి లేదు, కేవలం బాధ్యత, ప్రేమ ఉన్నాయి. సుభద్రమ్మ అమూల్య వైపు చూసింది. ఆ చూపులో కోపం లేదు, నిస్సహాయత ఉంది. ఆమె అమూల్య చేతిలోని నీళ్లు తాగింది. అమూల్య భుజం చుట్టూ చేయి వేసి ధైర్యం చెప్పింది. మాటలు లేకపోయినా స్పర్శలో ఉన్న అమ్మతనం సుభద్రమ్మకు స్వాంతనిచ్చింది. కాసేపటికి ఐసీయూ తలుపులు తెరుచుకున్నాయి. సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ రఘురామ్ బయటకు వచ్చారు. ఆయన ఈశ్వర్ కుటుంబానికి బాగా తెలిసినవారు. ఈశ్వర్, రవి, సుభద్రమ్మ అందరు డాక్టర్ చుట్టూ చేరారు. డాక్టర్, నాన్నగారు ఎలా ఉన్నారు? ఈశ్వర్ ఆత్రంగా అడిగాడు. డాక్టర్ రఘురామ్ గంభీరంగా ఉన్నారు. ఆయన కళ్ళజోడు తీసి తుడుచుకుంటూ, ఈశ్వర్, నిజం చెప్పాలంటే పరిస్థితి విషమంగానే ఉంది. మేసివ్ హార్ట్అటాక్, కానీ కేవలం గుండెపోటు మాత్రమే కాదు. ఆయన రక్తంలో బీపీ అసాధారణంగా పెరిగిపోయింది. ఏదో తీవ్రమైన ఒత్తిడి వల్ల కానీ, లేదా మందులు వికటించడం వల్ల కానీ ఇలా జరిగి ఉండవచ్చు. ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉంచాం.
రాబోయే 24 గంటలు చాలా కీలకం అని చెప్పారు. మందులు వికటించడమా? ఈశ్వర్ ఆశ్చర్యపోయాడు. నాన్నగారు రెగ్యులర్‌గా వాడే మందులే కదా వాడుతున్నారు. కొత్తగా ఏం మార్చలేదు కదా! అదే నాకు అర్థం కావట్లేదు ఈశ్వర్. ఆయన బాడీలో ఏదో డ్రగ్ రియాక్షన్ కనిపిస్తుంది. సరే, మేము చేయగలిగింది చేస్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి అని డాక్టర్ లోపలికి వెళ్ళిపోయాడు. ఈశ్వర్ మెదడులో ప్రమాద గంటికలు మోగాయి. మందులు వికటించడం, డ్రగ్ రియాక్షన్, బీపీ పెరగటం ఇవి సహజంగా జరిగినవి కావు. ఎవరో చేశారు. ఈశ్వర్ తల్లివైపు తిరిగాడు. అమ్మా, నాన్నగారు ఉదయం ఏం తిన్నారు? మందులు ఎవరిచ్చారు? సుభద్రమ్మ ఏడుస్తూనే చెప్పింది. ఎప్పట్లాగే ఇడ్లీ తిన్నారా? తర్వాత రత్తమ్మ కాఫీ ఇచ్చింది. కాఫీ తాగాక మందులు వేసుకున్నారు. కాసేపటికే ఛాతీలో మంట అని సోఫాలో పడుకున్నారు. నేను ఏదో గ్యాస్ ట్రబుల్ అనుకుని మజ్జిగ ఇచ్చాను. కానీ 10 నిమిషాల్లోనే చెమటలు పట్టి కుప్పగొలిపోయారు. రత్తమ్మ కాఫీ ఇచ్చిందా? ఈశ్వర్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అక్కడే ఉన్న అమూల్య ఈశ్వర్ వైపు చూసింది. ఇద్దరి చూపులు కలిశాయి. ఇద్దరికీ ఒకే ఆలోచన వచ్చింది. శ్రీశైలంలో తమను చంపడానికి ప్రయత్నించిన జగపతి గ్యాంగ్ ఫెయిల్ అయింది. వెంటనే ప్లాన్ బి అమలు చేశారు. రత్తమ్మ ద్వారా విశ్వనాథం గారి మీద దాడి చేశారు. ఈశ్వర్ పిడికిలి బిగించాడు. జగపతి, నువ్వు నా కుటుంబాన్ని ముట్టుకొని తప్పు చేశావు. దీనికి మూల్యం చెల్లించుకుంటావు అని మనసులో శపథం చేశాడు. కానీ ఇప్పుడు ఆవేశపడే సమయం కాదు. నాన్నగారిని కాపాడుకోవాలి. రవి, నువ్వు అమ్మను హరిని తీసుకుని ఇంటికి వెళ్ళు. ఫ్రెష్ అయి అమ్మకి ఏదైనా తినిపించి తీసుకురా. నేను అమూల్య ఇక్కడే ఉంటాం అన్నాడు ఈశ్వర్. వద్దురా, నేను నాన్నగారిని వదిలి వెళ్ళను. సుభద్రమ్మ మారం చేసింది. అమ్మా ప్లీజ్, నువ్వు నీరసపడిపోతే నాన్నగారిని ఎవరు చూసుకుంటారు? వెళ్ళి దేవుడికి దండం పెట్టుకునిరా. నేనున్నాను కదా అని ఈశ్వర్ ఒప్పించాడు. రవి, హరిని, సుభద్రమ్మ ఇంటికి వెళ్లారు. ఆసుపత్రి కారిడార్లో ఇప్పుడు ఈశ్వర్, అమూల్య మాత్రమే ఉన్నారు. నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఈశ్వర్ కుర్చీలో కూర్చుని తల పట్టుకున్నాడు. అలసట, ఆవేదన, కోపం అన్నీ అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అమూల్య పక్కనే కూర్చుంది. ఈశ్వర్ చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. ఈశ్వర్ తల ఎత్తి ఆమె వైపు చూశాడు. అతని కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. మగవాడు ఎడవకూడదంటారు కానీ తండ్రి చావు బతుకుల్లో ఉంటే ఏ కొడుకైనా చిన్నపిల్లల్లా మారిపోతాడు. అమూల్య, నాన్నగారు బతుకుతారు కదా. నా వల్ల కేవలం నా వ్యాపార శత్రుత్వాల వల్ల ఆయన బలి కాకూడదు కదా. ఈశ్వర్ గొంతు వణికింది. అమూల్య లేచి నిలబడింది. ఈశ్వర్ తనని తన పొట్ట కానించుకొని తల్లిగా హత్తుకుంది. ఆమె వేళ్లు ఈశ్వర్ జుట్టులో నిమురుతున్నాయి. భయపడకండి, ఆయనకేమీ కాదు అని మౌనంగానే ధైర్యం చెప్పింది. ఆ స్పర్శలో ఉన్న శక్తి ఈశ్వర్ని నిటారుగా కూర్చోబెట్టింది. అతను కళ్ళు తుడుచుకున్నాడు. అవును అమూల్య, మనం ఏడవకూడదు, పోరాడాలి. రత్తమ్మ ఇంట్లో ఉంది. ఆమె అక్కడ ఉంటే ప్రమాదం. మనం వెంటనే ఇంటికి వెళ్ళాలి. నాన్నగారికి ఇచ్చిన మందులు, ఆ కాఫీ గ్లాసు, ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో చూడాలి అన్నాడు ఈశ్వర్. నేను వెళ్తాను అని అమూల్య సైగ చేసింది. నువ్వా? ఒంటరిగానా? అమూల్య తన బ్యాగ్లోంచి నోట్ ప్యాడ్ తీసి రాసింది. రవి, హరణి అక్కడే ఉన్నారు. నాకు భయం లేదు. మీరిక్కడ నాన్నగారి దగ్గర ఉండాలి. డాక్టర్లు ఎప్పుడేం చెబుతారో తెలియదు. నేను ఇంటికి వెళ్ళి రత్తమ్మ మీద కన్నేసి ఉంచుతాను. ఆమెను వంటింట్లోకి రానియకుండా చూస్తాను. ఈశ్వర్ ఆలోచించాడు. అమూల్య చెప్పింది నిజమే. తను అక్కడ ఉండటం ముఖ్యం. సరే అమూల్య, డ్రైవర్ని పంపిస్తాను. జాగ్రత్త. రత్తమ్మతో గొడవ పడకు. కేవలం గమనించు. ఏ చిన్న అనుమానం వచ్చినా నాకు కాల్ చేయి అని చెప్పి పంపించాడు. ఈశ్వర్ ఇల్లు, అమూల్య ఇంటికి వచ్చేసరికి వాతావరణం స్తంభుగా ఉంది. సుభద్రమ్మ తన గదిలో దేవుడి పటాల ముందు కూర్చొని ఏడుస్తూ పూజ చేస్తుంది. హరణి ఆమె పక్కనే ఉంది. రవి ఫోన్లో ఎవరితోనో సీరియస్గా మాట్లాడుతున్నాడు. అమూల్య నేరుగా వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ రత్తమ్మ ఉంది. ఆమె చాలా కంగారుగా అటు ఇటు తిరుగుతుంది. సింక్లో గిన్నెలు కడుగుతుంది. కానీ ఆమె చేతులు వణుకుతున్నాయి. అమూల్యం చూడగానే రత్తమ్మ ఉలిక్కిపడింది. గిన్నె చేతిలోంచి జారిపడింది. అమ్మాయి గారు ఎప్పుడు వచ్చారు? అయ్యగారికి ఎలా ఉంది అని అడిగింది రత్తమ్మ.
ఆమె గొంతులో ఆందోళన ఉంది కానీ అది యజమాని మీద ప్రేమ వల్ల వచ్చిన ఆందోళన కాదు. తను చేసిన తప్పు బయటపడుతుందేమోనన్న భయం. అమూల్య సమాధానం చెప్పలేదు. ఆమె నేరుగా వెళ్ళి కాఫీ మిషన్ దగ్గర చూసింది. అక్కడ ఏమీ లేదు. డస్ట్‌బిన్ వైపు నడిచింది. రత్తమ్మ అడ్డు వచ్చింది. అమ్మాయి గారు, అక్కడ చెత్త ఉంది. మీకెందుకు? నేను పడేస్తానులేండి అంది. అమూల్య రత్తమ్మను పక్కకు తోసి డస్ట్‌బిన్ తెరిచింది. అందులో కాఫీ పొడి ప్యాకెట్ ఖాళీగా పడి ఉంది. కానీ ఆ ప్యాకెట్ మామూలు బ్రాండ్‌ది కాదు. దాని మీద ఎలాంటి లేబుల్ లేదు. కేవలం ఒక వెండి రంగు కవర్. అమూల్య దాన్ని చేతిలోకి తీసుకుంది. వాసన చూసింది. అది కాఫీ వాసనే. కానీ అందులో ఏదో ఘాటైన రసాయన వాసన కూడా వస్తుంది. రతం ముఖం పాలిపోయింది. అది అది శాంపిల్ ప్యాకెట్ అమ్మా. బజార్లో ఎవరో ఇచ్చారు. బాగుంటుందని వాడాను అని నసిగింది. అమూల్య ప్యాకెట్ని తన చీర మడతల్లో దాచుకుంది. రతం వైపు తీక్షణంగా చూసింది. ఆ చూపులో నీ గుట్టు రట్టయింది అని హెచ్చరిక ఉంది. అమూల్య వెంటనే మందుల బాక్స్ తెర చూసింది. విశ్వనాథం గారు వాడే బీపీ టాబ్లెట్స్ స్ట్రిప్స్ తీసింది. అందులో టాబ్లెట్స్ రంగు కొంచెం వేరుగా అనిపించింది. రోజు వేసుకునేవి తెలుపు రంగులో ఉంటాయి. ఇవి కొంచెం పసుపు రంగులో ఉన్నాయి. ఎవరో మందులు మార్చేశారు. అమూల్యకు విషయం అర్థమైంది. ఇది స్లో పాయిజన్ లేదా హైడోస్ మెడిసిన్. ఆమె వెంటనే ఆ టాబ్లెట్ స్క్రిప్ట్స్ని కూడా తీసుకుంది. రత్తమ్మ ఇప్పుడు భయంతో వణికిపోతుంది. ఆమె కాళ్ళ బేరానికి వచ్చింది. అమ్మాయి గారు, దయచేసి ఎవరికి చెప్పకండి. నా మనవడు వాళ్ళ దగ్గర ఉన్నాడు. వాణ్ణి చంపేస్తామని బెదిరించారు. అందుకే ఇలా చేశాను. అయ్యగారు చనిపోతారని నాకు తెలియదు. కేవలం హాస్పిటల్ పాలవుతారని మాత్రమే చెప్పారు అంటూ రత్తమ్మ ఏడవటం మొదలుపెట్టింది. అమూల్యకు జాలి కలగలేదు. ఒక ప్రాణంతో చెలగాటమా అన్న ఆమెను క్షమించే ఉద్దేశం అమూల్యకు లేదు. అమూల్య తన ఫోన్ తీసి రతం మాటలను రికార్డ్ చేసింది. తర్వాత ఆమె ఒక పేపర్ మీద రాసి రత్తమ్మకు చూపించింది. నువ్విప్పుడు పోలీసులకు నిజం చెబుతావా? లేక ఈశ్వర్ గారి చేతికి చిక్కుతావా? నీ మనవన్ని కాపాడే బాధ్యత మాది. కానీ నువ్వు సాక్ష్యం చెప్పాలి. రత్తమ్మ అమూల్య కాళ్ళ మీద పడింది. చెబుతానమ్మా. మీరే చెబితే అది చేస్తాను. నన్ను కాపాడండి. అమూల్య గెలిచింది. మౌనంగానే ఒక పెద్ద కుట్రను ఛేదించింది. రాత్రి సమయం ఆసుపత్రి. అమూల్య ఆధారాలతో సహా ఆసుపత్రికి వచ్చింది. ఈశ్వర్కి ఆ కాఫీ ప్యాకెట్ మందుల స్క్రిప్ట్ చూపించింది. ఈశ్వర్ ఆ మందులను డాక్టర్కి ఇచ్చాడు. డాక్టర్ వాటిని పరీక్షించాడు. మై గాడ్, ఈశ్వర్, నువ్వు ఊహించింది నిజమే. ఈ బీపీ టాబ్లెట్స్ కాదు. ఇవి గుండె వేగాన్ని పెంచే ప్రమాదకరమైన మందులు. పైగా ఆ కాఫీలో కూడా ఏదో కలిపారు. అందుకే ఆయనకు వెంటనే కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. మంచి పని చేశావు. ఈ మందులేంటో తెలిసింది కాబట్టి దానికి విరుగుడు ఇవ్వగలం. ఇంకో 2 గంటల్లో ఆయన కోలుకుంటారు అని డాక్టర్ భరోసా ఇచ్చారు. ఈశ్వర్ ఊపిరి పీల్చుకున్నాడు. అమూల్యను గట్టిగా హత్తుకున్నాడు. నువ్వు దేవత అమూల్య. నాన్నగారి ప్రాణం నిలబెట్టావు. రత్తమ్మ సంగతి తర్వాత చూద్దాం. ముందు నువ్వు విశ్రాంతి తీసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం విశ్వనాథం గారికి స్పృహ వచ్చింది. ఆయన ఇంకా నీరసంగానే ఉన్నా ప్రమాదం తప్పింది. ఐసీ నుండి రూమ్కి షిఫ్ట్ చేశారు. సుభద్రమ్మ భర్తను చూసి కన్నీళ్లు పెట్టుకుంది. నా ప్రాణం పోయినంత పనైందండి. విశ్వనాథం గారు నీరసంగా నవ్వి పక్కనే ఉన్న అమూల్య వైపు చూశారు. ఈశ్వర్ జరిగిందంతా చెప్పాడు. నాన్న, అమూల్య సమయస్ఫూర్తి వల్ల మందులేంటో తెలిసాయి. లేకపోతే డాక్టర్లకు చికిత్స చేయటం కష్టమయ్యేది. విశ్వనాథం గారు వణుకుతున్న చేతిని అమూల్య తల మీద పెట్టి ఆశీర్వదించారు. నా కోడలు కాదు, నా కూతురు అని మెల్లగా అన్నారు. ఆ మాట వినగానే అమూల్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. కానీ అసలైన మార్పు సుభద్రమ్మలో వచ్చింది. ఆమె అమూల్య దగ్గరికి వచ్చి ఆమె చేతులు పట్టుకుంది. నన్ను క్షమించమ్మా. నిన్ను అపశకునం అనుకున్నాను. నా కొడుకు జీవితం పాడు చేస్తావేమో అని భయపడ్డాను. కానీ నువ్వు మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మివి. నా భర్త ప్రాణం కాపాడావు. ఇకపై ఇంట్లో నీ మాటే శాసనం అని మనస్ఫూర్తిగా అంది. అమూల్య సుభద్రమ్మకు నమస్కరించింది. అత్తకొడల మధ్య ఉన్న అడ్డుగోడలు పూర్తిగా కూలిపోయాయి. ఇంతలో ఈశ్వర్ ఫోన్ మోగింది. ఎస్ఐ కాల్ చేస్తున్నాడు. సార్,
రత్తమ్మ ఇచ్చిన స్టేట్మెంట్తో జగపతిని అరెస్ట్ చేయడానికి వెళ్ళాం. కానీ వాడు పారిపోయాడు. వాడి ఫామ్ హౌస్లో లేడు. అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు. మీరు జాగ్రత్తగా ఉండాలి. వాడు గాయపడిన పాము లాంటి వాడు అని హెచ్చరించాడు. ఈశ్వర్ ఫోన్ పెట్టేసి గంభీరంగా ఆలోచించాడు. జగపతి పారిపోవటం మంచిది కాదు. వాడు మళ్ళీ ఎప్పుడైనా దాడి చేయొచ్చు. అమూల్య ఈశ్వర్ దగ్గరికి వచ్చి ఏమైంది అన్నట్టు చూసింది. జగపతి తప్పించుకున్నాడు. యుద్ధం ఇంకా ముగియలేదు అమూల్య. కానీ ఇప్పుడు మనం ఒంటరి వాళ్ళం కాదు. కుటుంబం అంతా ఒక్కటయ్యాం. ఏ సమస్య అయినా ఎదుర్కోగలం అన్నాడు ఈశ్వర్. 4 రోజుల తర్వాత ఈశ్వర్ ఇల్లు మళ్ళీ కలకల్లాడుతుంది. కానీ ఈసారి ఆ సందల్లో కృత్రిమత్వం లేదు. ఒక స్వచ్ఛమైన ఆనందం, ఒక గట్టి నమ్మకం ఉన్నాయి. ఈశ్వర్ గారు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చారు. గేటు దగ్గర కారు ఆగ్గానే సుభద్రమ్మ హారతి పళ్ళెంతో సిద్ధంగా ఉంది. పక్కనే అమూల్య హరణి నిలబడి ఉన్నారు. అమూల్య చేతిలో గుమ్మడికాయ ఉంది. దిష్టి తీయడానికి సిద్ధంగా ఉంది. విశ్వనాథం గారు కార్తీ గారు ఆయన ఇంకా కొంచెం నీరసంగానే ఉన్నారు. కానీ ముఖంలో ప్రశాంత ఉంది. ఈశ్వర్ రవి చెరోవైపు పట్టుకుని ఆయన నడిపిస్తున్నారు. అమూల్య ముందుకొచ్చి గుమ్మడికాయతో దిష్టి తీసింది. ఆమె కళ్ళల్లో భక్తి ప్రేమ ఉట్టిపడుతున్నాయి. మా మామయ్య గారికి ఏ కీడు జరగకూడదు అని మనసులో బలంగా కోరుకుంది. విశ్వనాథం గారు అమూల్య వైపు చూసి చిరునవ్వు నవ్వారు. అమ్ము, నువ్వు నా ఇంటి మహాలక్ష్మివి అని నిరూపించుకున్నావు. నీ చేతి చలవ వల్లే నీ మళ్ళీ గడప తొక్కాను అన్నాడు. అమూల్య సిగ్గుతో తలదించుకుంది. లోపలికి వెళ్ళాక హాల్లో సోఫాలో కూర్చోబెట్టారు. అమ్మాయి అమూల్య, మామయ్య గారికి వేడివేడిగా జావ తీసుకొనిరా అంది సుభద్రమ్మ. ఆ పిలుపులో ఇప్పుడు పెత్తనం లేదు, ఆప్యాయత ఉంది. అమూల్య చకచక వంటింట్లోకి వెళ్ళింది. ఇంతకుముందు వంటింట్లోకి వెళ్తే రత్తమ్మ అని శని ఉండేది. ఇప్పుడు ఆ బాధ లేదు. రతం ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉంది. అమూల్య జావ కాచి తీసుకువచ్చి విశ్వనాథం గారికి ఇచ్చింది. ఆయన తాగుతూ ఉంటే అందరూ చుట్టూ కూర్చుని కబుర్లు చెబుతున్నారు. ఒక సాధారణ మధ్యవర్తి కుటుంబంలా ఆ దృశ్యం చాలా అందంగా ఉంది. కానీ ఈశ్వర్ మనసులో మాత్రం ఇంకా అలజడి తగ్గలేదు. జగపతి ఇంకా బయటే ఉన్నాడు. వాడెప్పుడైనా ఎక్కడి నుండైనా కాటు వేయవచ్చు. ముఖ్యంగా రతం మనవడి విషయం ఇంకా తేలలేదు. సాయంత్రం ఈశ్వర్ తన స్టడీ రూమ్లో ల్యాప్టాప్ ముందు కూర్చుని సీరియస్గా పనిచేస్తున్నాడు. అమూల్య కాఫీ తీసుకుని లోపలికి వచ్చింది. ఈశ్వర్ అమూల్యను చూసి ల్యాప్టాప్ మూసేశాడు. ఆమెను దగ్గర తీసుకున్నాడు. అమూల్య, నాన్నగారు వచ్చేశారు. అమ్మ సంతోషంగా ఉంది. కానీ నా సమస్య ఇంకా తీరలేదు. రత్తమ్మ మనవడు చింటూ ఇంకా ఆ జగపతి గాడి మనసుల దగ్గరే ఉన్నాడు. ఆ పిల్లాన్ని కాపాడితే తప్ప రత్తమ్మ కోర్టులో సాక్ష్యం చెప్పదు. సాక్ష్యం లేకపోతే జగపతిని అరెస్ట్ చేసిన బెయిల్ మీద బయటకు వస్తాడు. వాడు బయట ఉంటే మనకు ఎప్పటికీ ప్రమాదమే. ఈశ్వర్ తన ఆందోళనను పంచుకున్నాడు. అమూల్య కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి ఈశ్వర్ చేతిలో తను చేయి వేసింది. ఆమె కళ్ళతో మనం ఏదో ఒకటి చేద్దాం అని చెప్పింది. ఆమె జోబులోంచి తన చిన్న నోట్ ప్యాడ్ తీసి రాసింది. రత్తమ్మకు తన మనవడు ఎక్కడ ఉన్నాడో ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆ రోజు ఆమె భయంతో చెప్పలేకపోయింది. ఇప్పుడు మనం ఆమెకు నమ్మకం ఇస్తే చెబుతుంది. పదండి, రత్తమ్మ దగ్గరికి వెళ్దాం. ఈశ్వర్ ఆలోచించాడు. నిజమే, ఆమెను మన అవుట్ హౌస్లో సెక్యూరిటీ మధ్య ఉంచాను. పద వెళ్దాం. అవుట్ హౌస్ చిన్న గదిలో రత్తమ్మ ముడుచుకొని కూర్చుని ఏడుస్తుంది. ఆమెకు చేసిన తప్పు తెలుసు. కానీ మనవడి మీద ఉన్న ప్రేమ ఆమెను నిస్సహాయరాలిని చేసింది. ఈశ్వర్ అమూల్య లోపలికి వెళ్లారు. రత్తమ్మ వాళ్ళని చూడగానే కాళ్ళ మీద పడింది. బాబుగారు, నన్ను చంపేయండి. కానీ నా చింటుగాన్ని కాపాడండి బాబు. వాడి పసివాడు. వాడికి ఏ పాపం తెలియదు. ఈశ్వర్ ఆమెను లేపాడు. ఏడవక రత్తమ్మ, నీ మనవాన్ని కాపాడుతాను అని మాటిస్తున్నాను. కానీ నువ్వు నాకు సహకరించాలి. వాణ్ణి ఎక్కడ దాచారో నీకేమైనా క్లూ ఉందా? జగపతి మనసు నీతో మాట్లాడినప్పుడు వెనుక ఏవైనా శబ్దాలు వినిపించాయా? లేదా వాళ్ళు ఏమైనా ప్రదేశం పేరు చెప్పారా? రత్తమ్మ కళ్ళు తుడుచుకొని ఆలోచించింది. అవును బాబు,
మొన్న ఫోన్ చేసినప్పుడు వెనక రైలు కూత వినిపించింది. చాలా దగ్గరగా వినిపించింది. అలాగే వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు దోబీ షూట్ అని అన్నట్టు వినిపించింది. ఈశ్వర్ కళ్ళు మెరిశాయి. రైలు కూత, దోబీ షూట్ అంటే సిటీ అవుట్స్కట్స్లో ఉన్న పాత రైల్వే బ్రిడ్జ్ కింద ఉన్న దోబీ షూట్ ఏరియా. అక్కడ జగపతికి ఒక గోడను ఉంది. ఖచ్చితంగా అక్కడే ఉంచి ఉంటారు. వెంటనే ఈశ్వర్ రవికి ఫోన్ చేశాడు. రవి, మన సెక్యూరిటీ టీంని రెడీ చేయి. లొకేషన్ దొరికింది. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయి, కానీ వాళ్ళ వెనక ఉండమని చెప్పు. మనం ముందు వెళ్ళాలి. జగపతి గాడికి తెలిస్తే పిల్లాడికి హాని చేస్తాడు. సరే అన్న, 10 నిమిషాల్లో రెడీ, రవి ఉత్సాహంగా చెప్పాడు. ఈశ్వర్ బయలుదేరబోతూ ఉండగా అమూల్య అతని చెయ్యి పట్టుకుని ఆపింది. ఆమె కళ్ళల్లో ఆందోళన ఉంది. జాగ్రత్త అని చెప్పింది. ఈశ్వర్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, ప్రామిస్, ఆ పిల్లాడితో క్షేమంగా తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళాడు. అమూల్య ఇంట్లోనే ఉండిపోయింది. ఆ మనసు ఉండబట్టక దేవుడి గదిలోకి వెళ్ళి దీపం వెలిగించింది. లలిత సహస్రనామం పుస్తకం తీసుకుని పారాయణం చేయటం మొదలుపెట్టింది. ఆమె నోటి నుండి శబ్దం రాకపోయినా మనసులోని మంత్రం ఆ శక్తి స్వరూపినికి చేరుతుందని ఆమె నమ్మకం. రాత్రి 9 గంటలు. దోబీ షూట్ ఏరియా. అది జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతం. పైన రైల్వే ట్రాక్ వెళ్తుంది. కింద పాత బట్టలు ఉతికే షూట్లు, చిన్న చిన్న రేకుల షెడ్లు ఉన్నాయి. ఈశ్వర్, రవి, మరో 4 నమ్మకస్తులు మఫ్టీలో అక్కడికి వచ్చారు. పోలీసులు కొంచెం దూరంలో మాటు వేసి ఉన్నారు. అన్న, అదిగో ఆ మూల ఉన్న పాత గోడన్, అక్కడిద్దరు కాపలా ఉన్నారు. రవి గుసగుసలాడాడు. ఈశ్వర్ బైనాక్లర్లో చూశాడు. నిజమే, 2 రౌడీలు సిగరెట్ తాగుతూ కాపలా కాస్తున్నారు. లోపల చిన్న లైట్ వెలుగుతుంది. రవి, నువ్వు ఆ వెనక వైపు నుండి వెళ్ళు. నీ ముందు వైపు నుండి వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేస్తాను. వాళ్ళు నా వైపు రాగానే నువ్వు లోపలికి వెళ్ళి పిల్లాన్ని తీసుకో అని ప్లాన్ చెప్పాడు ఈశ్వర్. ప్లాన్ ప్రకారం ఈశ్వర్ ఒక రాయిని తీసుకుని ఆ గౌడన్ షర్ట్ మీద విసిరాడు. టంగ్ అని శబ్దం వచ్చింది. కాపలా ఉన్న రౌడీలు అలర్ట్ అయ్యారు. ఎవర్రాది అంటూ ముందుకొచ్చారు. ఈశ్వర్ చీకట్ల నుండి బయటకొచ్చాడు. నేనేరా, మీ బాస్ కోసం వచ్చాను. రౌడీలు ఈశ్వర్ని గుర్తుపట్టారు. ఒరేయ్, వీడు ఈశ్వర్ గాడు, పట్టుకొండ్రా అంటూ కత్తులు తీసి పరిగెత్తారు. అదే అదనుగా రవి వెనకవైపు కిటికీలోంచి లోపలికి దూకాడు. అక్కడ ఒక మూల కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఉన్న 6 ఏళ్ల పిల్లాడు చింటూ కనిపించాడు. వాడి పక్కన ఇంకో రౌడీ నిద్రపోతున్నాడు. రవి నిశ్శబ్దంగా వెళ్ళి ఆ నిద్రపోతున్న రౌడీ తల మీద గట్టిగా ఒకటిచ్చాడు. వాడు స్పృహ తప్పాడు. చింటూ కట్లు విప్పాడు. భయపడకు చింటూ, నేను మీ అమ్మమ్మ వాళ్ళ యజమాని తమ్ముణ్ణి. నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను అని రవి పిల్లాన్ని ఎత్తుకున్నాడు. బయట ఈశ్వర్ ఆ 2 రౌడీలతో ఫైట్ చేస్తున్నాడు. వాళ్ళు కత్తులతో దాడి చేస్తున్నారు. ఈశ్వర్ చాలా నేర్పుగా తప్పుకుంటూ వాళ్లను మట్టి కరిపిస్తున్నాడు. రవి పిల్లాడితో సహా వెనక నుండి బయటకు వచ్చేశాడు. అన్న, పని అయిపోయింది అని అరిచాడు. ఈశ్వర్ ఒక రౌడీని తన్ని, ఇంకోసారి నా జోలికి వస్తే ప్రాణాలు తీస్తాను అని హెచ్చరించి రవి ఉన్న వైపు పరిగెత్తాడు. అంతలో పోలీస్ జీప్ సైరన్ వినిపించింది. పోలీసులు ఆ రౌడీలను అరెస్ట్ చేశారు. పిల్లాన్ని సురక్షితంగా రక్షించారు. అర్ధరాత్రి 12 గంటలు. ఈశ్వర్ ఇల్లు. గేట్ తెరుచుకుంది. కారులోంచి ఈశ్వర్, రవి, చింటూ దిగారు. అవుట్ హౌస్ నుండి రత్తమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. చింటూని చూడగానే ఆమె ఆనందం కట్టలు తెంచుకుంది. పిల్లాని గుండెలకు హత్తుకుని బోర్న ఏడ్చింది. నా బంగారం, వచ్చేసావా? వాళ్ళు నిన్ను కొట్టారా అని పిల్లాడి ముఖమంతా తడిమి చూసుకుంది. లేదమ్మా, ఈ అంకుల్ నన్ను కాపాడారు అని చింటూ ఈశ్వర్ని చూపించాడు. రత్తమ్మ ఈశ్వర్ కాళ్ళ మీద పడిపోయింది. బాబుగారు, మీరు మనుషులు కాదు, దేవుళ్ళు. నా మనవడి ప్రాణం పోశారు. నేను చేసిన పాపానికి నన్ను జైలుకి పంపండి, ఉరి వేయండి, కానీ నేను కోర్టులో నిజం చెబుతాను. ఆ జగపతి గాడి పాపాలన్నీ బట్టబయలు చేస్తాను. ఈశ్వరామన్ లేపాడు. సరే రత్తమ్మ, ముందు పిల్లాడికి అన్నం పెట్టు. రేపు ఉదయం పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇద్దువు గాని. ఇదంతా చూస్తున్న అమూల్య మనస్సు నిండిపోయింది. ఈశ్వర్ వైపు గర్వంగా చూసింది. ఈశ్వర్ అమూల్య దగ్గరకు వచ్చి,
మిషన్ సక్సెస్ అని కన్ను గీటాడు. అమూల్య నవ్వి థమ్సప్ చూపించింది. అయితే ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఈశ్వర్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. అది అన్నౌన్ నెంబర్. ఈశ్వర్ మెసేజ్ ఓపెన్ చేశాడు. బాగా ఆడుతున్నావు ఈశ్వర్. ముసలోన్ని కాపాడావు, పిల్లాన్ని కాపాడావు. గ్రేట్. కానీ ఇప్పుడు నీకు అసలైన పరీక్ష. నీ బలం, నీ బలహీనత రెండూ ఒకటే. అది నీ భార్య అమూల్య. ఆమెను ఎవరు కాపాడతారో చూస్తాను. ఈసారి గురి తప్పదు. జగపతి. ఆ మెసేజ్ చదవగానే ఈశ్వర్ ముఖంలో రక్తం ఇంకిపోయింది. ఫోన్ని గట్టిగా పిసికాడు. ఏమైంది అని రవి అడిగాడు. ఈశ్వర్ ఆ మెసేజ్ రవికి అమూల్యకు చూపించాడు. అమూల్య ఆ మెసేజ్ చదివింది. విచిత్రంగా ఆ ముఖంలో భయం లేదు, ఒక రకమైన తెగువ కనిపించింది. రవి కంగారు పడ్డాడు. అన్నా, వీడు మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. వాడిప్పుడు గాయపడిన పులి. మనం వదిన గారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు బయటకు పంపకూడదు. ఈశ్వర్ తల పట్టుకుని సోఫాలో కూర్చున్నాడు. ఎంతకాలమని ఇంట్లో దాచిపెడతాం రవి. వాడెక్కడో అక్కడ నక్కి ఉండి మన భయాన్ని ఆస్వాదిస్తున్నాడు. మనం భయపడినంత కాలం వాడు మనల్ని ఆడుకుంటాడు. అమూల్య ఆలోచనలో పడింది. జగపతి తను టార్గెట్ చేస్తున్నాడు అంటే తన భర్తకున్న ఏకైక వీక్నెస్ తనే అని వాడికి తెలుసు. తను భయపడి ఇంట్లో దాక్కుంటే వాడు ఇంకో మార్గం వెతుకుతాడు. బహుశా హరిని టార్గెట్ చేస్తాడేమో, లేదా మళ్ళీ మామయ్య గారిని. లేదు, ఇది ఇక్కడితో ఆగిపోవాలి. జగపతి బయటకు రావాలి. వాడు బయటకు రావాలంటే వాడికి కావాల్సింది వాడికి దొరుకుతుందని నమ్మకం కలగాలి. అమూల్య ఒక నిర్ణయానికి వచ్చింది. ఆమె నేరుగా ఈశ్వర్ దగ్గరికి వెళ్ళింది. అతని చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని పక్కన పెట్టింది. ఆమె అతని కళ్ళలోకి చూసింది, సైగ చేసింది. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఈశ్వర్ ప్రశ్నార్థకంగా చూశాడు. అమూల్య నోట్ ప్యాడ్లో రాసింది. జగపతి నా కోసం చూస్తున్నాడు. వాడు నా మీద దాడి చేయడానికి బయటకు వస్తాడు. మనం అదే అవకాశంగా మార్చుకోవాలి. నేను ఎర్రగా మారతాను. వాణ్ణి బయటకు రప్పిస్తాను. అప్పుడు మీరు వాణ్ణి పట్టుకోవచ్చు. ఈశ్వర్ ఆ పేపర్ని చదివి మండిపడ్డాడు. నోవే, అసలు కుదరదు. నిన్ను ప్రమాదంలో పెట్టి నేను ఆడే ఆట నాకు వద్దు. ప్రాణం పోయినా సరే నిన్ను వాడి ముందు నిలబెట్టను. అమూల్య ఈశ్వర్ భుజాలు పట్టుకుని కుదిపింది. ఆమె కళ్ళలో నీళ్లు ఉన్నాయి. కానీ అంతకంటే ఎక్కువ పట్టుదల ఉంది. ఆమె మళ్ళీ రాసింది. బయట శత్రువుని పెట్టుకుని బతకడమంటే రోజు చావటమే. మీరెప్పుడు నా వెంటే ఉండలేరు. ఏదో ఒక రోజు వాడు దాడి చేస్తాడు. అప్పుడు మనం సిద్ధంగా ఉండకపోవచ్చు. కానీ మనం ప్లాన్ చేసి పిలిస్తే మనమే పై చేయి సాధించవచ్చు. నాకు మీ మీద నమ్మకం ఉంది. మీరు నన్ను కాపాడతారు. ప్లీజ్ ఈ భయాన్ని శాశ్వతంగా పోగొట్టనివ్వండి. ఈశ్వరమ్మ రాసిన చదివి మౌనంగా ఉండిపోయాడు. అమూల్య చెప్పింది నిజమే. దాక్కుని బతకడం పరిష్కారం కాదు, కానీ తన భార్యను పందంగా పెట్టడం. అన్న, వదిన గారు చెప్పింది ఆలోచించదగ్గ విషయమే. మనం పక్కా ప్లాన్తో ఉంటే వదిన గారికి చిన్న గాయం కూడా కాకుండా చూసుకోవచ్చు. మనకు పోలీసుల సపోర్ట్ ఉంది. ఈసారి వాణ్ణి ఎన్కౌంటర్ చేసే అవకాశం దొరుకుతుంది అన్నారు రవి. ఈశ్వర్ దీర్ఘంగా ఆలోచించాడు. అతను అమూల్య వైపు చూశాడు. ఆమె నేను రెడీ అన్నట్టు తల ఊపింది. సరే అన్నాడు ఈశ్వర్ నిట్టూరుస్తూ. కానీ ఒక కండిషన్. నువ్వు నా కంటి చూపు దాటి ఒక్క అడుగు కూడా వేయకూడదు. నా ప్లాన్ ప్రకారమే జరగాలి. అమూల్య సంతోషంగా తల ఊపింది. మరి ప్లాన్ ఏంటి అడిగారు రవి. ఈశ్వర్ ఒక పేపర్ మీద మ్యాప్ గీశాడు. ఎల్లుండి సిటీలో చార్ట్ ఈవెంట్ ఉంది. అనాథ శరణాలయానికి విరాళం ఇవ్వటానికి నేను వెళ్తున్నాను అని అనౌన్స్ చేస్తాను. నాతో పాటు నా భార్య అమూల్య కూడా వస్తుంది అని పేపర్లో వేయిస్తాను. జగపతికి తెలుసు అది పబ్లిక్ ఈవెంట్ అని. కానీ ఆ ఫంక్షన్ హాల్ పాత బస్తీలో ఇరుకైన సందుల్లో ఉంది. అక్కడికి వెళ్లే దారిలో ట్రాఫిక్ జామ్ సృష్టించి వాడు దాడి చేయడానికి ట్రై చేస్తాడు. మనం అక్కడే వాడిని ట్రాప్ చేయాలి. సూపర్ ప్లాన్ అన్న రవి. ఆ రాత్రి గదిలో అమూల్య అద్దం ముందు కూర్చుని తలదువ్వుకుంటుంది. ఈశ్వర్ వెనకండి వచ్చి ఆ భుజాల మీద చేతులు వేశాడు. అద్దంలో ఇద్దరు ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి. అమూల్య, నువ్వు చాలా సాహసవంతురాలివి. నిజం చెప్పాలంటే పెళ్లికి ముందు నువ్వు చాలా
పిరికిదానివనుకున్నాను. కాను నాకంటే ధైర్యవంతురాలివి అని మెచ్చుకున్నాడు ఈశ్వర్. అమూల్య చిన్నగా నవ్వి తన తలని ఈశ్వర్ చేతికి ఆనించాడు. కానీ నాకు భయంగా ఉంది అమూల్య. ఆ రోజు ఏదైనా తేడా జరిగితే ఈశ్వర్ గొంతులో వణుకు. అమూల్య లేచి ఈశ్వర్ వైపు తిరిగి నిలబడింది. ఆమె తన చేతిని ఈశ్వర్ గుండె మీద పెట్టింది. ఆ లయను తాకింది. తర్వాత తన గుండె మీద పెట్టుకుంది. మన ఇద్దరి ప్రాణం ఒక్కటే. దేవుడు మనల్ని విడదీయడు అని సైగ చేసింది. ఈశ్వర్ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ కౌగిల్లో రక్షణ ఉంది, ప్రేమ ఉంది, ఒక అనిర్వచనమైన మౌనరాగం ఉంది. ఆ రాత్రి వాళ్ళు పడుకున్నప్పుడు బయట గాలి హోరుమని వేస్తుంది. అది రాబోయే తుఫానుకు సంకేతంలా ఉంది. ఆ రోజు ఉదయం సూర్యుడు ఎర్రగా ఉదయించాడు. ఆకాశంలో మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. వాతావరణం ఏదో తుఫానుకు సంకేతం ఇస్తున్నట్టుగా గంభీరంగా ఉంది. ఈశ్వర్ ఇంట్లో నిశ్శబ్దం ఆవహించింది. ఈరోజు చాటి ఈవెంటు. అందరికీ తెలుసు ఇది కేవలం దాన ధర్మాలు చేసే కార్యక్రమం మాత్రమే కాదని, ఒక పెద్ద యుద్ధానికి నాంది అని. అమూల్య ఉదయాన్నే లేచి తలస్నానం చేసి దేవుడి గదిలో కూర్చుంది. ఆమె కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంది. ఆ ముఖంలో భయం లేదు. ఒక యోగినికుండే నిశ్చలత్వం ఉంది. నా భర్త కోసం, నా కుటుంబం కోసం నేను దేన్నైనా ఎదుర్కోవాలి అనే సంకల్పం ఆమెలో దీపంలో వెలుగుతుంది. సుభద్రమ్మ పూజ గదిలోకి వచ్చింది. అమూల్యను చూడగానే ఆమె గుండె బరువెక్కింది. మొన్నటిదాకా ఈ పిల్లంటే భయం, అనుమానం ఉండేది. కానీ ఇప్పుడు ఈ పిల్లే తమ ఇంటిని కాపాడడానికి కవచంలో మారుతుందని తలచుకుంటే ఆమెకు దుఃఖం ఆగలేదు. సుభద్రమ్మ వెళ్ళి అమూల్య పక్కన కూర్చుంది. అమూల్య కళ్ళు తెరిచింది. అమ్ము! సుభద్రమ్మ గొంతు వణికింది. ఆమె అమూల్య చేతిని తన చేతిలోకి తీసుకుంది. నాకు తెలుసు ఈశ్వర్ ఏదో పెద్ద ప్లాన్ వేశాడని. నేను బయటకు తీసుకెళ్తున్నానంటే అందులో ఏదో రిస్క్ ఉందని నా మనసు చెబుతుంది. వద్దమ్మా, ఈ కార్యక్రమం మానేయండి. ప్రాణాల కంటే పరువు ముఖ్యం కాదు, డబ్బు ముఖ్యం కాదు. అమూల్య చిరునవ్వు నవ్వింది. ఆమె సుభద్రమ్మ చేతిని నిమిరి ఎదురుగా ఉన్న దుర్గాదేవి పటాన్ని చూపించింది. అమ్మవారు ఉన్నారు, భయపడకండి అని సైగ చేసింది. అంతలో ఈశ్వర్ అక్కడికి వచ్చాడు. అతను తయారై ఉన్నాడు. కుర్తా పైజామాలుందాగా కనిపిస్తున్నాడు. కానీ ఆ దుస్తుల లోపల అతను బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ వేసుకున్నాడని అమ్ములకు మాత్రమే తెలుసు. అమ్మ ఆశీర్వదించు, ఈ రోజుతో మన కష్టాలన్నీ తీరిపోవాలి అని ఈశ్వర్ తల్లి పాదాలకు నమస్కరించాడు. సుభద్రమ్మ కన్నీళ్లతో కొడుకును దీవించింది. జాగ్రత్తరా, అమూల్యను కంటికి రెప్పలా చూసుకో. నా ప్రాణం పోయినా ఆమెకు చిన్న గీత కూడా పన్నివ్వను అని ఈశ్వర్ మాటిచ్చాడు. బయట కారు సిద్ధంగా ఉంది. రవి డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు. ఈశ్వర్, అమూల్య వెనక సీట్లో కూర్చున్నారు. గేట్ దాటుతూ ఉంటే అమూల్య ఒకసారి వెనక్కి తిరిగి ఇంటివైపు చూసింది. బాల్కాన్లో హరిణి, విశ్వనాథం గారు నిలబడి చేతులు ఊపుతున్నారు. అమూల్య మనసులో చిన్న అలజడి. మళ్ళీ నేను ఈ ఇంటికి క్షేమంగా వస్తానా? కారు మెయిన్ రోడ్డు మీదకెక్కింది. రవి, ప్లాన్ గుర్తుంది కదా? ఈశ్వర్ అడిగాడు. పక్క అన్న, పోలీసులు మఫ్టీలో ఉన్నారు. డ్రోన్ కెమెరాలు కూడా రెడీగా ఉన్నాయి. మనం పాత బస్తీ సందులోంచి ఎంటర్ అవ్వగానే సిగ్నల్ ఇస్తాను అన్నారు రవి. కారు పాత బస్తీ వైపు దూసుకెళ్తుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఇరుకైన రోడ్లు, ఆటోల గోల, జనాల రద్దీ. జగపతి దాడి చేయడానికి ఇంతకంటే మంచి ప్రదేశం దొరకదు. ఎందుకంటే ఇక్కడ తప్పించుకోవటం సులభం. దాడి చేసి జనంలో కలిసిపోవచ్చు. ఈశ్వర్ అమూల్య చేయి పట్టుకున్నాడు. ఆమె చేయి చల్లగా ఉంది. అమూల్య, భయంగా ఉందా? అమూల్య ఈశ్వర్ వైపు చూసి కొంచెం అన్నట్టుగా వేళ్లతో చూపించింది. భయపడకు, ఇది చివరి అంకం. జగపతికి అత్యాశ ఎక్కువ. వాడు మనల్ని చంపాలని అనుకోడు. ముందు మనల్ని భయపెట్టి లొంగదీసుకోవాలని చూస్తాడు. అదే వాడి బలహీనత. మనం వాడికి లొంగినట్టు నటిద్దాం. అప్పుడు వాడు ఏమరపాటుగా ఉంటాడు. అదే మనకు అడ్వాంటేజ్ అని ఈశ్వర్ ధైర్యం చెప్పాడు. కారు చార్మినార్ దాటి ఒక ఇరుకైన సందులోకి ప్రవేశించింది. ఆ సందు రెండు వైపులా పాత భవనాలు ఉన్నాయి. ముందు ఒక లారీ అడ్డుగా ఆగి ఉంది. అన్న, ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అయింది. ఇదే స్పాట్ అన్న రవి.
కారు ఆగింది. వెనక నుండి ఇంకో ఆటో వచ్చి కారును బ్లాక్ చేసింది. ఇప్పుడు కారు ముందుకు వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళలేదు. చుట్టూ ఉన్న జనంలో నుండి కొందరు వ్యక్తులు నెమ్మదిగా కారు వైపు రావటం మొదలుపెట్టారు. వాళ్ళ నడకలో తేడా ఉంది. సాధారణ జనంలా కాకుండా వాళ్ళు ఒక పద్ధతిలో కారును చుట్టుముట్టారు. సడన్గా కారు అద్దం మీద టక్ టక్ మని శబ్దం. ఈశ్వర్ అటువైపు చూశాడు. అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను జగపతి కాదు, వాడి ప్రధాన అనుచరుడు. చేతిలో తుపాకీ ఉంది, కాని దాన్ని పేపర్లో చుట్టి దాచాడు. దిగండిరా, బాస్ పిలుస్తున్నాడు అని సైగ చేశాడు. ఈశ్వర్ అమూల్య వైపు చూశాడు. దిగుదాం, కంగారు పడకు. ఈశ్వర్ అమూల్య కారు దిగారు. రవి కూడా దిగాడు. చుట్టూ దాదాపు 10 మంది రౌడీలు ఉన్నారు. వాళ్ళు ఈశ్వర్ని అమూల్యని చుట్టుముట్టారు. జనం ఇదేదో గొడవ అనుకుని భయంతో పారిపోతున్నారు. షాపులన్నీ మూసేస్తున్నారు. నిమిషాల్లో ఆ సందు నిర్మానుష్యంగా మారింది. ఎదురుగా ఉన్న ఒక పాత గోడౌన్ షట్టర్ తెరుచుకుంది. అందులోంచి జగపతి బయటకు వచ్చాడు. జగపతి 6 అడుగుల ఎత్తు, క్రూరమైన కళ్ళు, పెదవి మూల నుండి సిగరెట్ పొగ వదులుతూ ఒక రాక్షసుల్లా నవ్వుతూ వచ్చాడు. స్వాగతం ఈశ్వర్, స్వాగతం. నా ఆహ్వానం అందగానే వచ్చేశావు. గుడ్ బాయ్ అన్నాడు జగపతి వెటకారంగా. ఈశ్వర్ నిశ్చలంగా నిలబడ్డాడు. నువ్వు పిలవకపోయినా వచ్చేవాణ్ణి జగపతి. ఈ రోజుతో నీ పాపాలు పండాయి కదా. జగపతి వికటహాసం చేశాడు. పాపాలా? నా డిక్షనరీలో ఆ పదం లేదురా. కేవలం లాభం నష్టం. నువ్వు నాకు నష్టం కలిగించావు. నా బిజినెస్ సామ్రాజ్యాన్ని దెబ్బకొట్టావు. దానికి ప్రాయశ్చిత్తం నీ చావు. జగపతి దృష్టి అమూల్య మీద పడింది. ఓహో, ఇదా నీ భార్య? పాపం, మూగదట కదా. చాలా అందంగా ఉంది. ఇంత అందమైన బొమ్మని విధవం చేయటం నాకు బాధగానే ఉంది, కాని తప్పదు అంటూ జగపతి అమూల్య వైపు అడుగులు వేశాడు. ఈశ్వర్ అడ్డుగా నిలబడ్డాడు. ఆమె వైపు ఇంకో అడుగు వేస్తే నీ కాళ్ళు ఉండవు. అరేరే, హీరో డైలాగులు. ఒరేయ్, వీని పట్టుకోండి అని జగపతి తన మనసులకు ఆర్డర్ వేశాడు. 4 రౌడీలు ఈశ్వర్ని పట్టుకున్నారు. రవిని కూడా బంధించారు. ఇప్పుడు అమూల్య ఒంటరిగా నిలబడి ఉంది. జగపతి అమూల్య దగ్గరకు వచ్చాడు. ఏమ్మా, మీ ఆయన హీరో అనుకున్నావా? చూడు, కుక్క పిల్లలా నా మనసుల చేతిలో చిక్కుకున్నాడు. ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారు? అమూల్య ముఖంలో ఇసుమంతైనా భయం లేదు. ఆమె జగపతి కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆ చూపులో ఉన్న తీక్షణత జగపతిని కొంచెం కంగారు పెట్టింది. ఒక సాధారణ అమ్మాయి, అందులోనూ మూగ అమ్మాయి తన ముందు గజగజ వనకాలి. కానీ ఏంటి దేవిలా నిలబడింది? అమూల్య తన చీర చెంగులోంచి ఒక చిన్న ప్లాకార్డు తీసి చూపించింది. అందులో ఇలా రాసింది: నువ్వు ఈశ్వర్ని బంధించగలవు, కానీ ఓడించలేవు. చుట్టూ చూడు. జగపతి అయోమయంగా చుట్టూ చూశాడు. ఏముందిరా చుట్టూ? అంత నా మనుషులే అంటూ ఉండగానే పైనున్న భవనాల మీద నుండి, కిటికీల వెనక నుండి డజన్ల కొద్ది తుపాకీలు గురిపెట్టబడ్డాయి. డ్రాప్ యువర్ వెపన్స్, యు ఆర్ అండర్ సరౌండెడ్ అని మైక్లో గట్టిగా వినిపించింది. జగపతి ఉలిక్కిపడ్డాడు. ఇది వాడు ఊహించలేదు. వాడు అనుకుంది ఈశ్వర్ ఒంటరిగా వస్తాడని, లేదా మహా అయితే 4 మనుషులతో వస్తాడని. కానీ ఇక్కడ ఏకంగా ఒక బెటాలియన్ దిగింది. పోలీసులా? జగపతి అరిచాడు. ఒరేయ్, కాల్చండి రామ్. కాని వాడి మనుషులు కదల్లేకపోయారు. ఎందుకంటే ప్రతి రౌడీ తల మీద ఒక లేజర్ డాట్ కనిపిస్తుంది. స్నైపర్లు రెడీగా ఉన్నాయి. ఈశ్వర్ నవ్వాడు. అతను తన్ను పట్టుకున్న రౌడీలను ఒక్క విదిలింపుతో పక్క తోశాడు. వాళ్ళు ప్రతిఘటించలేకపోయారు. చెప్పానుక జగపతి, ఇది నీ అడ్డా కాదు, నా ట్రాపు. నేను వ్యాపారవేత్తని, నష్టపోయే బేరం ఎప్పుడు ఆడను. నా భార్యను ఎర్రగా వాడానని నువ్వు అనుకున్నావు. కానీ ఆమె ఎర్ర కాదు, ఆమె ఒక శక్తి. ఆమె ధైర్యం చూసే నేను ఈ ప్లాన్ వేశాను అన్నాడు ఈశ్వర్. జగపతికి మతిపోయింది. వాడు ఓటమిని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు. వాడి కళ్ళల్లో పిచ్చి ఆవేశం రగిలింది. వాడు సడన్గా టేబుల్లోంచి గన్ తీసి అమూల్య తలకి గురిపెట్టాడు. ఒరే ఈశ్వర్, అడుగు ముందుకు వేస్తే వీధిన కాల్చేస్తా. పోలీసులు ఉన్నా సరే. నేను చచ్చేలోపు వీడిని చంపేస్తా అని అరిచాడు.
పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కాల్చే అవకాశం లేదు. ఎందుకంటే అమూల్య అడ్డుగా ఉంది. ఈశ్వర్ కళల్లో ఆందోళన. జగపతి, పిచ్చి పనులు చేయకు. గన్ కింద పడి నీకు చట్ట ప్రకారం శిక్ష పడుతుంది. ప్రాణాలు దక్కుతాయి. నాకు ప్రాణాలు వద్దురా, నీ ఏడుపు కావాలి అంటూ జగపతి ట్రిగర్ నొక్కడానికి సిద్ధమయ్యాడు. అమూల్య గుండె వేగం పెరిగింది. మృత్యువు తన కళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ ఆమె బుర్ర చురుగ్గా పనిచేస్తుంది. జగపతి చూపు ఈశ్వర్ మీద ఉంది. గన్ తన తలకి ఆనించి ఉంది. ఆమె తన చేతిలో ఉన్న ఆ ప్లాకార్డ్ని సడన్గా జగపతి కళ్ళ మీద కొట్టింది. అదే సమయంలో తన కాలి మార్తలో జగపతి కాలి మీద బలంగా తొక్కింది. జగపతి అమ్మా అని అరుస్తూ కంటి మీద దెబ్బ తగలడంతో వెనక్కి తూలాడు. వాడి గురి తప్పింది. గన్ పేలింది, కానీ బుల్లెట్ ఆకాశంలోకి వెళ్ళింది. ఆ ఒక్క క్షణం చాలు. ఈశ్వర్ ఒక చిరుతపుల్ల గాల్లోకి ఎగిరి జగపతి మీదకు దూకాడు. వాడి చేతిలోని గన్ని తన్ని పగపడేశాడు. జగపతిని కింద పడేసి వాడి ముఖం మీద పిడిగుద్దుల వర్షం కురిపించాడు ఈశ్వర్. నా భార్య వైపు గన్ కురిపెడతావరా? నా కుటుంబాన్ని చంపాలనుకుంటావా అంటూ ఆవేశంతో కొట్టాడు. జగపతి ప్రతిఘటించడానికి ప్రయత్నించాడు, కానీ ఈశ్వర్ ఆవేశం ముందు వాడి బలం సరిపోలేదు. పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చి జగపతిని, వాడి మనుషులను అరెస్ట్ చేశారు. ఏసీపీ వచ్చి ఈశ్వర్ని ఆపాడు. కూల్ ఈశ్వర్, కూల్, వాడైపోయాడు, చట్టం చూసుకుంటుంది అని ఈశ్వర్ని పక్కకు లాగారు. జగపతిని సంకెళ్ళి వేసి జీప్లోకి ఎక్కించారు. వాడు వెళ్తూ వెళ్తూ ఈశ్వర్ వైపు, అమూల్య వైపు ద్వేషంగా చూశాడు. కానీ అమూల్య ఇప్పుడు వాడిని చూసి భయపడలేదు. ఆమె కళ్ళల్లో విషయం ఉంది. ఈశ్వర్ అసూయపడుతూ నిలబడ్డాడు. అతని జుట్టు చెదిరిపోయింది, చొక్కా నలిగిపోయింది. అమూల్య పరిగెత్తుకుంటూ వచ్చి ఈశ్వర్ని గట్టిగా హత్తుకుంది. ఈసారి ఆమె ఏడవలేదు. ఈశ్వర్ గుండెకు చెవి ఆనించి అతని గుండె చప్పుడు వింది. అది లబ్డబ్ మని కాకుండా అమూల్య అమూల్య అని కొట్టుకున్నట్టు ఉంది. ఈశ్వర్ ఆమె తలనిమిరాడు. నువ్వు సూపర్ అమూల్య, ఆ టైంలో అలా రియాక్ట్ అవ్వటం మామూలు విషయం కాదు. నువ్వు నా ప్రాణం కాపాడావు. రవి వచ్చాడు. అన్నా, వదిన గారు ఇద్దరు సేఫ్ కదా? సేఫ్ రవి, ఇంటికి వెళ్దాం పదా అన్నాడు ఈశ్వర్. సాయంత్రం ఈశ్వర్ ఇల్లంతా పండగ వాతావరణం. జగపతి అరెస్ట్ అయ్యాడన్న వార్త టీవీలో బ్రేకింగ్ న్యూస్గా వస్తుంది. ప్రముఖ వ్యాపారవేత్త ఈశ్వర్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన గ్యాంగ్ అరెస్టు. భార్య సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం అని స్క్రోలింగ్ వస్తుంది. విశ్వనాథం గారు టీవీ చూసి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. శని వదిలిందిరా, మన ఇంటికి పట్టిన గ్రహణం వీడింది అన్నారు. సుభద్రమ్మ అమ్ములకు హారతి ఇచ్చింది. నువ్వు సాక్షాత్తు అమ్మవారి తల్లి, నీ మౌనంలో ఇంత శక్తి ఉందని ఇప్పుడు తెలిసింది అంట అమూల్య నుదుటి మీద ముద్దాడింది. హరిణి అక్క దగ్గరకు వచ్చి, అక్క నువ్వు గ్రేట్, టీవీలో నీ గురించి గొప్పగా చెబుతున్నారు, నాకు చాలా ప్రౌడ్గా ఉంది అని ఎగిరి గంతేసింది. ఆ రాత్రి భోజనాలయ్యాక ఈశ్వర్ అమూల్య మేడ మీద బాల్కాని నిలబడ్డారు. ఆకాశం నిర్మలంగా ఉంది. నక్షత్రాలు మెరుస్తున్నాయి. ఉదయం ఉన్న కారు మబ్బులు వీడిపోయాయి. ఈశ్వర్ రైలింగ్ మీద చేతులాడించి దూరంగా చూస్తున్నాడు. అమూల్య పక్కనే నిలబడింది. అమూల్య, ఈశ్వర్ పిలిచాడు. అమూల్య చూసింది. గత 10 రోజులుగా మన జీవితం ఒక సినిమాలాగా, ఒక థ్రిల్లర్ లాగా గడిచింది. చేజింగ్లు, ఫైటింగ్లు, కుట్రలు, నిజంగా అలసిపోయాను. ఇకపై నాకు ప్రశాంతత కావాలి. ఆఫీస్ గొడవలు ఇంటికి తేను. ఇక మన జీవితం సాఫీగా ఒక నదిలా సాగాలి అన్నాడు. అమూల్య చిరునవ్వు నవ్వింది. ఆమె ఈశ్వర్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని తన బుగ్గ కానించుకుంది. మీ ప్రశాంతత నా బాధ్యత అని ఆమె కళ్ళు చెప్పాయి. రేపటి నుండి ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది అమూల్య. ఇందులో విలన్లు ఉండరు. కేవలం మనం, మన కుటుంబం, మన ప్రేమ మాత్రమే ఉంటాయి అన్నాడు ఈశ్వర్. అమూల్య ఆకాశం వైపు చూసింది. చందమామ ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు. ఆమె జీవితంలో కూడా చీకటి రోజులు పోయి వెన్నెల రోజులు వచ్చాయని ఆ చందమామ సాక్ష్యం ఇస్తున్నట్టుగా ఉంది. కానీ ఈశ్వర్కి, అమూల్యకు తెలియని విషయం ఏమిటంటే జగపతి అని బాహ్యశత్రువు పోయాడు, కానీ
కుటుంబం అనే వ్యవస్థలో చిన్న చిన్న అలకలు, అపార్థాలు, సర్దుబాట్లు అనేవి ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా ఒక మాట రాని కోడలు, సాంప్రదాయాలు పాటించే అత్తగారు, అల్లరి మరదలు, వీరి మధ్య జరిగే రోజువారీ ఘర్షణలు, ప్రేమలు ఎలా ఉంటాయో ఇక ముందు చూడాలి. అమూల్య ఇకపై తన మౌనంతోనే అందరి మనసులను ఎలా గెలుచుకుంటుంది? ఈశ్వర్ ఆమెకు ఎలా తోడుగా ఉంటాడు? మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో హరిణి తన అల్లరితో కొత్త సమస్యలు తెస్తుందా? ఈశ్వర్, అమూల్యల మధ్య రొమాంటిక్ ట్రాక్ ఎలా సాగుతుంది? సుభద్రమ్మ తన కోడల్ని ఇంటి బాధ్యతల్లో ఎలా తీర్చిదిద్దుతుంది? ఒక చిన్న అపార్థం వారి మధ్య ఎలాంటి సరదా గొడవలకు దారి తీస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.